హలో నమస్తే. ఫాస్ట్‌గా క్రీమీ లేయర్ షెడ్యూల్ కాస్ట్‌కి సంబంధించినటువంటి క్రీమీ లేయర్‌ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి కొంతమంది రైట్ వింగ్ అడ్వకేట్స్ సుప్రీం కోర్ట్‌కెళ్లారు. సుప్రీం కోర్ట్‌లో చేసినటువంటి కొన్ని పాయింట్స్ చూసి నాకు సర్ప్రైజింగ్ అనిపించింది. నేను జస్ట్ మనం దీని గురించి చూద్దాం. ఎనీవే ఇది ఓన్లీ కోర్ట్‌లో జడ్జిమెంట్ రాలేదు. ఆర్గ్యుమెంటే. కోర్టు సెంటర్కి నోటీస్ ఇచ్చిందని. ఇదేమన్నా సుప్రీం కోర్ట్ నోటీస్ టు సెంటర్ అనే ప్లీ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ సిస్టమ్ సిమిలర్ టు క్రీమీ లేయర్ కాన్సెప్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్కి సంబంధించి ఏమంటారు నోటీస్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి. నేను ఇక్కడ కొన్ని పదాలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. టు ఎగ్జామిన్ ఏ ప్లీ టు ఇంట్రడ్యూస్ ఏ సిస్టమ్ సిమిలర్ టు క్రీమీ లేయర్ కాన్సెప్ట్ అండ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. అంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి బ్యాక్వర్డ్ క్యాస్ట్లకి బీసీలకి ఎలాగైతే క్రీమీ లేయర్ ఉందో అలాగే మీరు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి కూడా ఇవ్వాలి అని చెప్పారట. అది ఈ కంపారిజన్ ఎందుకు అసలు రిజర్వేషన్స్ దానికి దీనికి సంబంధం లేదు కదా. షెడ్యూల్డ్ ట్రైబుల్కి రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారంటే సొసైటీకి దూరంగా ఎక్కడో తండల్లో ఉన్న వాళ్ళని మెయిన్ లైన్ సమాజంలోకి తీసుకురావాలని రిజర్వేషన్స్ ప్రపోజ్ చేశారు. ఓకే, షెడ్యూల్ ట్రైబుల్కి. షెడ్యూల్ క్యాస్ట్లకి కుల వివక్ష అంటరానితనాన్ని అనుభవించారు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ అని చెప్పేసి వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చారు. బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి ఎందుకు ఇచ్చారంటే ఎకనామికల్లీ ఫైనాన్షియల్లీ పూర్, వాళ్ళేమి సోషల్ జస్టిస్ అంటరానితనాన్ని అనుభవించలేదు ఎవరు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. మూడిటికి కూడా రిజర్వేషన్స్ 3 పర్పస్ల మీద ఇచ్చినప్పుడు వీళ్ళకి ఇచ్చినట్టు షెడ్యూల్ క్యాస్ట్కి ఎలా చేస్తారు? వాట్ ఈస్ ద కంపారిజన్ ఇయర్? ఇదంతా కూడా రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే కొత్త థియరీ పట్టుకొచ్చారు. ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్లో కొంతమంది రిజర్వేషన్ పీకేయటం చేసే పనులని నా ఉద్దేశం. ఇవన్నీ ఇది ఇక్కడ చూడండి, వీళ్ళు ఏమాడారు, ది కరెంట్ రిజర్వేషన్ పాలసీ డిస్ప్రపోర్షనేట్లీ బెనిఫిటెడ్ విత్ ఇన్ ద గ్రూప్ దట్ ఐ యాక్సెప్ట్. డిస్ప్రపోర్షనేట్లీ విత్ ఇన్ ద గ్రూప్ యాక్సెప్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్లోనే ఆల్రెడీ కొద్దిగా ఎంజాయ్ చేసిన వాడిని, ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉన్న వాని పిల్లలకి మళ్ళీ రిజర్వేషన్ ఎందుకు, పేదోళ్ళకి ఇస్తే మంచిదని ఆర్గ్యుమెంట్ కరెక్టే. నువ్వు దాన్ని కరెక్ట్గా డ్రాఫ్ట్ చేయాలి. కరెక్ట్గా డ్రాఫ్ట్ చేయకుండా రిజర్వేషన్స్ ఎత్తేయడానికి మీ ప్రణాళిక కుట్రైతే మాత్రం మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇప్పటికే మీరేమన్నారు, ఇప్పటికే నాట్ ఫౌండ్ సూటబుల్ అని చెప్పి చాలా పోస్టులు ఖాళీ పెట్టారు. నాట్ ఫౌండ్ సూటబుల్ అని చెప్పి పదంతో చాలా పోస్టులు ఖాళీ పెట్టి ఇప్పుడు మీరు క్రీమీ లేయర్ పెడితే, అంటే క్రీమీ లేయర్ పెట్టకుండానే నాట్ ఫౌండ్ సూటబుల్ అయితే నువ్వు క్రీమీ లేయర్ అని పెట్టేసి ఆ మంచిగా చదివే వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ గవర్నమెంట్ పిల్లల్ని మీరు తప్పిచ్చేసి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కనపడరు కదా మీకు. నాట్ ఫౌండ్ సూటబుల్ బికమ్స్ మోర్. అప్పుడు వీటన్నిటిని జనరల్ కేటగిరీకి డైవర్ట్ చేసి రిజర్వేషన్స్ ఇదేనండి రిజర్వేషన్. వీళ్ళకి అన్యాయం చేసేటువంటి పనులు ఏం చేస్తున్నారో నా అనుమానం. సరే, ఎనివే ఇది ఓన్లీ ప్రపోజలే, చూద్దాం. అది మెయిన్ డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారని దాని గురించి మనం మాట్లాడదాం. ఇదంతంటే వీళ్ళకి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి అన్యాయం చేయడానికి ఏమైనా కుట్ర జరుగుతుందేమన్న భయం, అంతే. ఓకే, డిస్ప్రపోర్షనేట్లీ బెనిఫిటెడ్ గ్రూప్స్ అంటే ఇప్పుడు టు స్విర్ల్ ఇన్ ద సైకిల్ ఆఫ్ పావర్టీ. సార్ తీసండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని పాయింట్లు, ఎకనామిక్ క్రైటీరియా, అదే అండి, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి ఎకనామిక్ క్రైటీరియాకి సంబంధం లేదండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్లియర్గా చెప్పారు, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్నెస్, దే రిజెక్టెడ్ ఎడ్యుకేషన్ బేస్డ్ ఆన్ అన్టచబిలిటీ. దళితులు చదువుకోకూడదు అని మన పురాణాల్లో వేదాల్లో ఉంది అన్నటువంటి ఒక వివక్షతోటి దళితులు చదువుకుంటే నాలుకలు కోసారు గతంలో, పురాతన కాలంలో. కాబట్టి దళితులకు చదువులేదు, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ అన్నారు దాన్ని. ఎందుకంటే వాళ్ళకి రిజెక్టెడ్ ఎడ్యుకేషన్, సోషల్లీ బ్యాక్వర్డ్, అన్టచబిలిటీని ఈ 2 రీజన్ బట్టి షెడ్యూల్ క్యాస్ట్లకు రిజర్వేషన్ ఇచ్చారు. డబ్బులు బట్టి కాదు, డబ్బులను బట్టి రిజర్వేషన్ ఇచ్చింది బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి. ఓకే, అంబేద్కర్ చెప్పినటువంటి దాన్ని ఇప్పుడు ఎన్ని మార్చి పడేసి రైట్ వింగ్ ఇదంతా కాదండి, డబ్బులు లేనివాడికి రిజర్వేషన్ ఇవ్వాలి, డబ్బులు ఉన్నవాడికి ఎత్తేయాలని ఒక జనరల్ రైట్ వింగ్ ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చి వీళ్ళందరూ కోర్టులో కొట్లాడుతున్నారని నాకు ఒకటి అర్థమైంది. ఓకే, అంబేద్కర్ చెప్పింది వేరు, వీళ్ళు వేరే చేస్తున్నారు. 2 టైర్ రిజర్వేషన్ సిస్టమ్ పెట్టాలి అన్నారు. ఓకే, పెట్టండి 2 టైర్, బట్ మేక్ షూర్ దట్ ఇప్పుడు నాట్ ఫౌండ్ సూటబుల్ అని ఇప్పుడే నాట్ ఫౌండ్ సూటబుల్ అయినప్పుడు ఇప్పుడు నువ్వు అది 2 టైరు 3 టైరు ఇంకా రిస్ట్రిక్షన్ పెడితే ఇంకా లేపేస్తావు కదా కొంతమందిని. మిగతా మొత్తం తీసుకెళ్ళి ఎవడు లేడని చెప్పేసి కాంట్రాక్ట్ బేస్ మీద వాటి మీద వీటి మీద తీసుకెళ్ళి జనరల్ కేటగిరీకి చేయడానికి ఏమన్నా వెనకేమన్నా ఇదేం చేస్తున్నాను నా డౌట్. ఓకే, వాళ్ళు ఏమంటారంటే ఇదిగోండి మేము డస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ రిడక్షన్, మేము షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్ తగ్గించమంటలేదు, అలాగని డస్ నాట్ సీక్ టు అబాలిష్ ఆర్ అండర్మైన్, మేమేం దాన్ని రిజర్వేషన్స్ ఎత్తేయమంటలేదు, కానీ టు రిఫైన్ దెమ్ టు సర్వ్ దేర్ ఇంటెండెడ్ పర్పస్. దట్ ఈస్ కరెక్ట్.
to serve them intended what is the purpose of Dr. B.R. Ambedkar proposed reservation to scheduled caste and scheduled caste, not scheduled tribes. Scheduled tribes he proposed because he want to bring them out of the what is a ఎక్కడో లోపల ఉన్నటువంటి సొసైటీని మెయిన్లైన్ సొసైటీ తీసుకురావడానికి. బట్ వేరాస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపోజ్డ్ రిజర్వేషన్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ బికాస్ దే ఫేస్డ్ అన్టచబిలిటీ, నాట్ బికాస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. ఓకే, ద ఫండమెంటల్ దట్ ఈస్ ద పర్పస్. ఇప్పుడు నీ ఆ పర్పస్ని తీసేసి మీరు ఏదేదో ఒక డబ్బులు లేవు ఏదో మాట్లాడుతున్నారు. వీళ్ళకి ది కాన్సెప్ట్ రివాల్వ్డ్ అరౌండ్ ది ఎబిలిటీ ఆఫ్ ది స్టేట్ అసిస్ట్ ఎకనామిక్. దిస్ ఇస్ అగైన్ ఎకనామిక్ కెపాసిటీ అగైన్. ఈ ఎకనామిక్ కెపాసిటీ పేరుతోటే వీళ్ళు కొంతమందికి రిజర్వేషన్స్ ఎత్తిపడేసి అవి మళ్ళీ జనరల్ కేటగిరీకి నాట్ ఫౌండ్ సూటబుల్ తోటి చేసేటువంటి ఇదంతా కూడా ఏంటంటే సో యాజ్ టు ఎక్స్క్లూడ్ దెమ్ ఫ్రమ్ ది బెనిఫిట్ ఆఫ్ ఎఫర్మేటివ్ యాక్షన్. ఇది ఎవరిని ఆల్రెడీ కారు ఉన్నవాడిని, బిల్డింగ్ ఉన్నవాడు, ఆల్రెడీ కారు ఉంది, బిల్డింగ్ ఉంది, ఇదంతా ఎందుకంటే ఎమ్మెల్యే ఎంపీలకి డబ్బులు తక్కువ ఉన్నాయా? ఎమ్మెల్యే ఎంపీలు డబ్బులు తక్కువ ఉన్నాయా? ఒక షెడ్యూల్ క్యాస్ట్ మినిస్టరు, ఒక నాన్ షెడ్యూల్ క్యాస్ట్ మినిస్టరు, వాళ్ళిద్దరు కుల వివక్ష లేదంటారా మీరు? మీ ఉద్దేశం వీళ్ళిద్దరు వాళ్ళ అధినాయకుల దగ్గరికి వెళ్ళిపోతే అంటే దళిత హోమ్ మినిస్టర్లకి అధికారులు 100% అధికారాలు ఇచ్చారా? ఎవరు పర్మిషన్ తీసుకోవాలి వీళ్ళు? అదే వేరే మినిస్టర్లకి అయితే అవకాశం ఉండదు కదా. వేరే మినిస్టర్లు అయితే కొన్ని సొంత నిర్ణయాలు తీసుకుంటారు కదా. కుల వివక్ష అనేది అడుగడుగున ప్రతి చోట ఉంది. ఎందుకంటే అది సైకలాజికల్గా ఇండియన్ సొసైటీలో నిమగ్నమైపోయింది. కుల వివక్ష అనేది దేశవ్యాప్తంగా ఉంది. వీఆర్ నాట్ స్పెసిఫికలీ టాకింగ్ అబౌట్ ఎ స్టేట్. దేశవ్యాప్తంగా కుల వివక్ష అనేది ఉంది. తీసుకెళ్ళి దళితుల్ని వాళ్ళని వీళ్ళని సొసైటీలో ప్రెసిడెంట్లుగా వాళ్ళని వీళ్ళకి ఊరికి నేమ్ చేక్ చేస్తారు, కానీ పవర్స్ లేకుండా చేస్తున్నప్పుడు ఇక దీనికి డబ్బులు అనేది లేదు. ఇక్కడ ఇట్స్ ఆల్ caste based stigma that is in the minds of the people, okay, different from the criteria. వాళ్ళని ఎక్స్క్లూడ్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఉన్నాయంటారు. డబ్బులు ఉన్నాయని కదంటే రామ్నాథ్ కోవింద్ గారిని గుడికి రానివ్వలేదు. దెర్ ఇస్ నో ఇన్విటేషన్ టు ముర్మూజీ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ ది సంథింగ్, రైట్? సో ఇది కాన్స్టిట్యూషనల్ రెజీమ్. దెర్ ఇస్ చూడండి ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఎంత తెలివిగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇది రైట్ వింగ్ పీపుల్, వీళ్ళు మన బ్రదర్స్ ఏం ఆర్గ్యుమెంట్ చేస్తారంటే ఇక్కడ ఏమని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే ఇదిగోండి రాజ్యాంగం అనేది వచ్చిన తర్వాత కులం అనేది ప్రస్తావన లేదు. జాగ్రత్తగా వినండి, వీళ్ళు ఏం ఆర్గ్యుమెంట్ చేశారు. రాజ్యాంగం అనేది వచ్చిన తర్వాత కులం అనే ప్రస్తావన లేదు, క్యాస్ట్లెస్ సొసైటీలోకి వెళ్ళిపోయాం ఆల్రెడీ. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 అందరు సమానం, ఆర్టికల్ 15 కుల వివక్ష ఉండకూడదు, ఆర్టికల్ 16 ఈక్వల్ ఆపర్చునిటీస్, ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఆర్టికల్ 21 లిబర్టీ, ఆర్టికల్ 25 రిలీజియన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. మనం రాజ్యాంగం ప్రకారం నడుస్తున్నాం. కుల ప్రస్తావన ఎక్కడుంది? కులం అనేది ఉండకూడదు అన్నారు కదా. కాబట్టి కులాల మీద రిజర్వేషన్స్ ఇవ్వకూడదు, ఎకనామిక్ బేస్డ్ మీద రిజర్వేషన్ బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేసిన వీళ్ళే క్రిస్టియన్స్ దాంట్లో కులం లేదు, ముస్లిమ్స్ దాంట్లో కులం లేదు, మా దాంట్లో కులం ఉంది కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకూడదని వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ వాళ్ళకి కన్వీనియంట్గా ఎలా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో చెప్తున్నాను. ఇక్కడేమో అసలు దేశంలో కులం అనేది నిషేధించబడింది కదా రాజ్యాంగంలో. కాబట్టి క్యాస్ట్లెస్ సొసైటీ అయిపోయింది భారతదేశం. కాబట్టి కులాల మీద రిజర్వేషన్స్ ఇవ్వద్దు, మీరు ఎకనామిక్ బేస్డ్ మీద క్రీమీ లేయర్ పెట్టండి అని ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే అడ్వకేట్లు కనుక దళిత క్రైస్తవులు, దళిత ముస్లిం రిజర్వేషన్స్ ఎత్తే దగ్గరికి వెళ్ళి ఎందుకంటే వాళ్ళ క్యాస్ట్లు వాళ్ళకు క్రిస్టియానిటీలో క్యాస్ట్ లేదు, ముస్లింలో క్యాస్ట్ లేదు, మా హిందూ మాత్రం ఫుల్ క్యాస్ట్ ఉంది అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడైనా అక్కడైనా పర్పస్ క్యాస్ట్ కాదు, పర్పస్ రిజర్వేషన్ కాదు, పర్పస్ ఇంద రిజర్వేషన్ ఎత్తేయటం. అక్కడ దళిత క్రైస్తవులకు ముస్లింకి రిజర్వేషన్ ఎత్తేయండి, ఇక్కడ కారు బంగ్లా ఉన్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ వాడికి రిజర్వేషన్ ఎత్తండి. ఇదే రెండింటి పర్పస్ ఎత్తేయటం. ఓకే, కామన్ పాయింట్. ఐ హోప్ మన బాధ చెప్తున్నాము, మన రైట్ వింగ్ పీపుల్ మన బాధ అర్థం చేసుకుంటారని అనుకుందాం. ఓకే, ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ లివింగ్ ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీస్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లెవరేజ్డ్ రిజర్వేషన్. హై ర్యాంకింగ్ అదండి హై ర్యాంకింగ్ గవర్నమెంట్ ఏంటి? హై ర్యాంకింగ్ గవర్నమెంట్, హై ర్యాంకింగ్ గవర్నమెంట్కి పేదోడికి తేడా ఉంది. హై ర్యాంకింగ్ గవర్నమెంట్ షెడ్యూల్ క్యాస్ట్కి, హై ర్యాంకింగ్ నాన్ షెడ్యూల్ క్యాస్ట్కి తేడా లేదా? ఇద్దరు ఒకటేనా? ఒక రకంగా చూస్తున్నారా? సరే, బహిరంగంగా చూడకపోవచ్చేమో, అంతర్గతంగా. రోహిత్ వేముల పరిస్థితి ఏంది? యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలో ఒక స్కాలర్ అతను సూసైడ్ చేసుకున్నాడు నాకు వివక్ష జరిగిందని. సెంట్రల్ యూనివర్సిటీ కంటే ఇంకా ఎడ్యుకేటెడ్ సొసైటీ ఏముంది? దట్స్ హైలీ ఎడ్యుకేటెడ్ సొసైటీ, పిహెచ్డి స్కాలర్స్ ఉన్నటువంటి ఒక హై ప్రొఫైల్డ్ ఎడ్యుకేషన్ కమ్యూనిటీ అది సెంట్రల్ యూనివర్సిటీ. అక్కడే నాకు వివక్ష జరిగిందని ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటే
ఇంకా క్యాస్ట్ పోలేదనే కదా అర్థం. దిస్ నో క్యాస్ట్ పోలేదు అంటే ఎవరైతే ఇది చేస్తున్నారో మీరే కదా వాళ్ళని బయటపెట్టింది, మీరే కదా క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నారు, మీరే కదా వాళ్ళని వివక్ష చూపిస్తుంది. ఇదే కమ్యూనిటీ మళ్ళీ చెప్తారు కులం లేదంటారు, ఇదే కమ్యూనిటీ రిజర్వేషన్ ఎత్తాయని అంటారు. ఇదే ఎవరైతే వాళ్ళని వివక్ష చూపిస్తారో, ఎవరైతే వాళ్ళ మీద వివక్ష చూపిస్తారో వీళ్ళే ఆర్గ్యుమెంట్లు చేస్తారు మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఎత్తేయండి ఇది అని. ఇదంతా కూడా జరుగుతుంది. బట్ చూద్దాం. ఎనివే కోర్టులో జరిగినట్టు ఆర్గ్యుమెంట్ ఇవి. తర్వాత కోర్టు ఏం చెప్పిద్ది అనేది చూద్దాం తర్వాత. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.